దేవుడు అన్యాయస్థుడు కాడు. హెబ్రీ 6:10. షాల్ వి ప్రే? హీబ్రూ 6:10. దేవుడు అన్యాయస్థుడు కాడు. ప్రభా, నీ మాట అసందర్భంగా మేము కానీ తీస్తే ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ మేము మర్చిపోకూడదు. అది మాకు నేర్పించబడిన పాఠాలు కనుక కాంటెక్స్ట్లో ప్రభా, ఆ సందర్భంలో నాయన ఇదిగో నీ విశ్వాసులకి, నీ బిడ్డలకి, పరిచర్య చేసే సేవకులకి చేసినటువంటి పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు అయినటువంటి నీకు ప్రభా, నీ గురించి చెప్తున్న మాట దేవుడు అన్యాయస్తుడు కాడని అంటే ప్రభా, మేము నిజమే అది అర్థం చేసుకోవటం కూడా మొట్టమొదటిగా నేను ఇది వివరించడానికి గల కారణం ప్రభా, వింటున్నటువంటి నీ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారని. నాకు కూడా అర్థం కాకుండా ఏదో మాట పైకెత్తేసి ప్రార్థన చేయటమే కాదు కదా ప్రభా. అందుకే నాయన నేను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో దేవుడు అన్యాయస్తుడు కాడు అన్నప్పుడు మేము చేసినటువంటి మేళ్ళు ఎవరికి చేసినా నువ్వు అన్యాయస్తుడు కాదు, నువ్వు తప్పకుండా జ్ఞాపకం చేసుకుని తగినటువంటి ప్రతిఫలం ఇచ్చేవాడు నువ్వు. అందుకే ప్రభా, మేము చాలా మార్లు నాకేంటి, నేను చేశాను కానీ నాకేంటి అని అనుకుంటాం. కానీ మేము నాకేంటి అనుకోకుండా పరిచర్య చేయటం కొరకు మా ప్రభువు మమ్మల్ని పిలిచాడు, పరిచర్య చేయటం కొరకు మా ప్రభువు మమ్మల్ని నిలవబెట్టించాడు అని మేము నమ్మిన ఎడల తప్పకుండా నీవు ఏదో టైంలో మాకు సహాయం చేస్తావు. చాలా మార్లు ప్రభా, నీకు తెలుసు, నేను పరిచర్య చేయటానికి వెళ్ళినప్పుడు కొంతమంది అయితే నాయన కనీసం నా దారి ఖర్చులు కూడా నా చేతుల్లో పెట్టరు. అందుకని హృదయంలో ఒక మనిషిగా నేను కొనుక్కున్నా ప్రభా, నువ్వు ఏదో ఒక రకంగా నా అవసరతలు తీరుస్తావు. ఎప్పుడంటే నాయన ఇదిగో వారి దగ్గర లేక ఇవ్వలేదేమో, ప్రార్థన కోరుకున్నారేమో అని నేను భావిస్తాను. అందుకే ఒకవేళ లేక ఇవ్వలేదేమో అని నాకు తెలియకపోయినా నీకు తెలుసు. అందుకే నువ్వు అన్యాయస్తుడు కాదు. నీ సేవకులు అవసరతలు తీరుస్తావు, నీ బిడ్డలు అవసరతలు తీరుస్తావు. అందుకే నాయన ఏలియాకి నీవు కాకులను పంపించి భోజనం పెట్టించావు. దిక్కుమాల పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సారేపాతులో ఉన్న గ్రామంలో ఉన్నటువంటి విధవరాల్ని ప్రేరేపించి ఆ కరువు దినాలన్నిటిలోని ఏలియాకి భోజనం పెట్టించావు. ఆవిడ ఇంటిలో పిండి లేదు, నూనె లేదు, కానీ ఆశ్చర్యకరంగా నీవు భోజనం పెట్టించావు. తనకే కాదు, వాళ్ళు కూడా భోజనం చేశారు. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా లేమి అనేది లేకుండా నీవు అన్యాయస్తుడు కాదని రుజువు చేసుకున్నావు. నీ సేవకులకి, నీ విశ్వాసులకి, నీ బిడ్డలకి ఎప్పుడు కూడా నువ్వు అన్యాయం చేసేవాడు కాదు ప్రభా, న్యాయం చేసేవాడివి, న్యాయం తీర్చేవాడివి. అందుకే ఈ ఉదయమే నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాను. యోహాను సువార్త 14:16 నేను వేరే ఆదరణకర్తను మీ యొద్దకు పంపించేదని అన్నప్పుడు, ఆదరణకర్త అన్న మాటకి ప్రభా పారాక్లెటోస్ గ్రీక్ మాట. ఆ మాటకి అర్థం నాయన అడ్వకేట్ అని కూడా అర్థం కదా ప్రభా. ఆదరణకర్తే కాదు, సహాయకుడే కాదు, కౌన్సిలర్ ఆలోచనకర్తే కాదు, కానీ ఉత్తరవాది, మా పక్షాన వాదించేవాడు, మాకు సహాయం చేసేవాడు, మా పక్షాన మాట్లాడేవాడు, మాకు మాటలు అందించేవాడు. కనుక ప్రభా, నీవు ఎవరికి అన్యాయస్తుడు కాదు, న్యాయం తీర్చేవాడివి. మా పక్షాన ప్రత్యేకంగా నీ బిడ్డలం కనుక మాకు న్యాయం తీర్చమని ఈ ఉదయం ప్రభా, ఇదిగో వేదంలో ఉన్నటువంటి నీ బిడ్డలు, రోధిస్తున్నటువంటి నీ బిడ్డలు న్యాయం తీర్చమని ప్రార్థన చేస్తూ, నలిగిపోతున్నటువంటి బిడ్డలను కట్టమని నీ బిడ్డలను కట్టి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.